అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 289. హాస్నిని వెతికి తీసుకొస్తే తప్ప విరాట్ పరిస్థితిలో మార్పు రాదు అని సూరజ్ చెప్పడంతో ఆలోచనలో పడింది అనసూయ. ఇంతలో ఆమెకు వసుమతి దగ్గర నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు ఏమెందుకు చేస్తుంది? తన భర్త నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తే ఈమె అతని చావుకు నా కొడుకు కారణమని నిందించడానికి చేసిందా అని కోపంగా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది అనసూయ. మొదట కాసేపు తన భర్త చావుకు కారణమైన విరాట్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి ఆఖరున తన భర్త దినకర్మలకు రమ్మని పిలిచి కాల్ కట్ చేసింది. ఆమె మాటలకు అసహనానికి లోనైన అనసూయ, ఈవిడగారి భర్త నా కొడుకు జీవితంలో సంతోషాన్ని నాశనం చేయొచ్చు, తన మీద హత్నా ప్రయత్నం చేయొచ్చు, కానీ నా కొడుకు మాత్రం చేసిన తప్పుకి వీళ్ళకి శిక్షించకూడదు. ఇదెక్కడ న్యాయం అని అనుకుంది. సొంత బాబాయిని చంపాడని చెప్పి తెగ మాట్లాడుతోంది. మరి కొడుకునని చూడకుండా లేకుండా విరాట్ మీద అటాక్స్ ప్లాన్ చేసినప్పుడు ఈ బంధుత్వాలు ఏమయ్యాయో అని కోపంగా అనుకుంది. ఆ ఫోన్ కాల్ సారాంశం విన్న మేనేజర్, అక్కడికి వెళ్తున్నారా? అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమంటారా అని అడిగింది. నేను అక్కడికి ఎలా వెళ్తాను? నా కొడుకు చేతిలో చచ్చిన వాడిని చూడటానికి వెళ్తే అందరి ముందు చాలా చండాలంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని వాడుకొని వసుమతి అందరిలో నానా రభస చేస్తుంది. మన తరపున ఎవరినైనా పంపించు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం రాజేంద్రవర్మ ఫ్యూనర్లోకి వెళ్ళి వచ్చిన అనసూయ తాలూకు మనిషి అక్కడ తను విన్న విషయాలన్నీ ఆ ఇంటి మేనేజర్కి వివరంగా చెప్పింది. ఆమెతో మాట్లాడిన వెంటనే అనసూయ దగ్గరికి వెళ్ళి, మేడం, అక్కడి నుంచి తిరిగి వచ్చిన మన మనిషి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పింది. అవన్నీ మీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది, కానీ చెప్పక తప్పదు కదా అని సంశయంగా అడిగింది. అంత ముఖ్యమైన విషయాలు అక్కడ ఏం జరిగాయి? కొంపతీసి నేను మా మరిది దినకర్మలకు రాలేదని వసుమతి సీన్ క్రియేట్ చేసిందా అని తేలికగా మాట్లాడింది అనసూయ. ఆ విషయం కాదు మేడం. కొన్ని రోజుల క్రితం రాజేంద్రవర్మ గారు మన ఇంటికి వచ్చి హాస్ని మేడం, విరాట్ సార్ హార్బర్లో జరిగిన పేలుల్లో చనిపోయారని చెప్పారు కదా, అదంతా నిజం కాదు. నిజానికి ఆయనే హాస్ని మేడం శరీరానికి బాంబు అమర్చారట, అందువల్లే ఎక్స్ప్లోషన్ జరిగింది అని చెప్పింది మేనేజర్. అందుకే కదా వాడు కుక్క చావు చచ్చాడు. అసలు అలాంటి వాడి గురించి తలుచుకోవడం కూడా ఇష్టం లేదు అని చిరాగ్గా అంది అనసూయ. అబ్బా, ముందు మీరు ఆవేశపడకుండా నేను చెప్పింది పూర్తిగా వినండి మేడం. వాడు కుక్క చావు చచ్చాడని ఆనందిస్తున్నారు, కానీ నిజానికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది హాస్ని మేడం. ఆమె త్యాగం వల్లే విరాట్ సార్ బ్రతికి బయటపడ్డారు అని చెప్పింది మేనేజర్. నీకేమైనా పిచ్చి పట్టిందా? విరాట్ పక్కన ఉండగా హాస్నికి ప్రమాదం ఎందుకు జరుగుతుంది? నా కొడుకు తనని కాపాడే సామర్థ్యం ఉన్నవాడే. తను హాస్నిని కాపాడబట్టే ఎక్కడో దగ్గర సేఫ్గా ఉండింటుంది. తొందరలోనే వస్తుందిలే, కంగారు పడుకు అని తేలికగా చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమెకు హాస్ని గొప్పతనం అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైన నమ్మడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆమె ఆచూకీ దొరక్కపోతే విరాట్ తనను ఎప్పటికీ క్షమించడని, కనీసం తన ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని అనసూయకు భయం పట్టుకుంది. నాకు కాదు మేడం, అసలు విషయం తెలిస్తే మీకు పిచ్చి పడుతుంది. రాజేంద్రవర్మ వల్ల హాస్ని మేడం చనిపోయారన్న కారణంతోనే విరాట్ సార్ అతన్ని చంపేశారు. ఈ విషయం చెప్పడానికి ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను, మీరు వినడానికి సిద్ధంగా ఉంటే కదా అని నిరసనగా అంది మేనేజర్. ఆ మాటతో అప్పటి వరకు ఏదో మూల మిగిలి ఉన్న కాస్త ధైర్యం కూడా సన్నగిలడంతో తెలియని భయంతో వణికిపోయింది అనసూయ. ఇదంతా అబద్ధం, నేను నమ్మను. నువ్వు అబద్ధమే చెప్తున్నావు. ఇదిలా జరుగుతుంది? నా కొడుకుని అనుక్షణం మోసం చేయడానికి ప్రయత్నించే వ్యక్తి తనను కాపాడటమా? అసంభవం అని తిక్కగా అరవటం మొదలుపెట్టింది. నేను నిజమే చెప్తున్నాను మేడం. ఇంకొక విషయం తెలుసా? హార్బర్లో వాటర్ డ్రైన్ చేయించింది రక్షిత్ సార్ కాదు, విరాట్ సార్. బయటకి అతని పేరు తెలిసేలా చేసి విరాట్ సార్ స్వయంగా మేడం కోసం వెతికించారు. ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు అని చెప్పింది మేనేజర్. నా కొడుకు ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ పెంచుకోకపోతే ఇంతగా బాధపడతాడు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హాస్ని దొరకలేదంటే తను బ్రతుకుందనే కదా అర్థం అని సంతోషంగా చెప్పిన అనసూయ ఆనందాన్ని మరోక్షణం బాంబ్ బ్లాస్ట్లో ఆమె శరీరం ముక్కలు ముక్కలై ఉంటుంది అని మేనేజర్ చెప్పిన విషయం హరించింది. కేవలం నేను చేయించిన టెస్ట్ కారణంగానే ఇంతటి దారుణం జరిగిందని, తన సొంత మనవల్లనే కోల్పోయానని బాధతో కన్నీళ్లు కార్చింది. ఆమెకు తాను చేసిన తప్పు తెలిసినప్పటికీ సమయం మించిపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. విరాట్ ఆమెను క్షమించడం అనేది ఎప్పటికీ జరగదు. అతనికి హాస్నితో తప్ప ప్రపంచంలో ఉన్న మరొకరితో సంబంధం లేదు. ఆమె దొరికే వరకు అతని మనసు శాంతించదు. మరుసటి రోజు ఉదయం ప్యాలెస్కి వచ్చిన రక్షిత్కి రాత్రి నుండి విరాట్ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని సూరజ్ ద్వారా తెలిసి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో నేరుగా స్టడీ రూమ్లో ఉన్న విరాట్ దగ్గరికి వెళ్ళిన అతనికి గదంతా సిగరెట్ పొగతో నిండిపోయింది. నీకున్న సైకలాజికల్ ప్రాబ్లం క్యూర్ అవ్వాలని లేదా? ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? కొద్ది రోజుల క్రితమే అనారోగ్యం నుండి కోలుకున్నావు.
అంతలోనే అదే పనిగా సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నిన్ను ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. వెంటనే సైకాట్రిస్ట్ని పిలవాలి అని కోపంగా చెప్పాడు. అప్పటికి కూడా విరాట్ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో సహనాన్ని కోల్పోయిన రక్షిత్, ఇంకా ఎంతకాలం ఒక అమ్మాయి కోసం పిచ్చి వాళ్ళు ఎదురు చూస్తావు? నువ్వు ఎంత ఎదురు చూసినా ఆమె తిరిగి రాదు. అసలు నువ్వు బాధ చూపించేంత అర్హత ఆ అమ్మాయికి లేదు. అది నీకు అర్థం కావడం లేదు అన్నాడు. సరే, ఇదంతా నాకు అనవసరమైన విషయం. హార్బర్ వర్క్ విషయంలో మన ఇద్దరిది పార్ట్నర్షిప్ ఉంది. అది అలాగే కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ నీకుందా లేదా? ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అడిగి అతని సమాధానం కూడా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు. నిజానికి విరాట్ను తన బాధ నుండి డైవర్ట్ చేయడం మాత్రమే రక్షిత్ ఉద్దేశం. అందుకోసమే అతని మీద సీరియస్ అయి హాస్ని గురించి తేలికగా మాట్లాడాడు. కనీసం అప్పుడైనా వర్క్ మీద ధ్యాస పెడతాడని అపోహపడ్డాడు. కాసేపటికి స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చిన రక్షిత్ అక్కడున్న సూరజ్ని చూసి, మీ సర్లో మార్పు రావాలంటే అర్జెంటుగా సైకాట్రిస్ట్ని పిలిపించాలి, లేదంటే కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి అప్పటికప్పుడే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు. ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చిన రక్షిత్ నేరుగా లలిత కాలేజ్కి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని తన బంగ్లాకి తీసుకొచ్చాడు. అప్పటికే ఇద్దరి మధ్య మొదలైన చిలిపి తగాదా చిలికి చిలికి గాలివానగా మారడంతో ఆమె మీద అకారణంగా కోపం చూపించాడు రక్షిత్. అతని ప్రవర్తనకి కోపం వచ్చిన లలిత చిన్నపిల్లల ఏడ్పు మొదలుపెట్టడంతో జాలిగా అనిపించిన రక్షిత్ ఆమెను తన భుజం మీద వేసుకొని నేరుగా తన గదిలోకి తీసుకెళ్లి బుజ్జగించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనలో లేని కోణాన్ని ఆమె కోసం బయట పెడుతూ ఉంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఆమె కనిపించడం ఆలస్యం. దగ్గరకు తీసుకోవాలని, ఏడిపించాలని, బుచ్చగించాలని, ముద్దు ముచ్చటలతో మురిపించాలని, ఆమె కోసం ఎంతటి హద్దులైనా దాటాలని అతనికి బలంగా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్స్ అన్నిటికీ అతను ప్రేమ అనుకోవడానికి సిద్ధంగా లేడు. ఆమె మీద భార్యగా తనకున్న చనువు అని భ్రమపడ్డాడు. కోపంతో ఎర్రబడ్డ ముక్కుతో గులాబీ రంగులోకి మారిన ఆమె బూరబుగ్గలతో ఊపిరి గట్టిగా పిలుస్తూ ఉక్రోషంగా ఉడికిపోతున్న ఆమె ముఖం ఆ క్షణం రక్షిత్కు మరింత ముద్దుగా కనిపించడంతో వేగంగా ఆమెను దగ్గరకు తీసుకొని గాఢంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అతని ఆదరణ యుద్ధంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్న సమయంలో ఆ గదిలోకి ఒక వ్యక్తి వచ్చి అతని నెత్తి మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ముద్దు పెడుతూనే స్పృహ తప్పి ఆమె మీద పడిపోయాడు రక్షిత్. అప్పటి వరకు అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్న లలిత సడన్గా అన్కాన్షియస్ అయిన అతన్ని చూసి భయభ్రాంతులకు గురైంది. అదే సమయంలో తలెత్తి ఎదురుగా చూసిన ఆమెకు రక్షిత్ ముఖం చూసి రాక్షసంగా నవ్వుతూ కనిపించాడు విరాట్. అతని ముఖంలో కనిపిస్తున్న అదో రకమైన గాంభీర్యం చూసిన లలిత ఒళ్ళు భయంతో ఒక్కసారిగా జల్దరించింది. అయ్యో, ఏమైంది విరాట్ గారు? ఇతన్నెందుకు కొట్టారు? రక్షిత్ వల్ల మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా అని కంగారుగా అడిగింది లలిత. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు కేవలం ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, వెంటనే బయటకు రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన రక్షిత్కి ఒక్క క్షణం మెదడంతా మొద్దుబారినట్టు అనిపించింది. దాంతో అసహనంగా తల విదిలిచ్చి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించిన అతనికి లలితతో ముద్దులో బిజీగా ఉన్న సమయంలో ఎవరో తన తల మీద కొట్టినట్లు జ్ఞాపకం వచ్చింది. ఓ షట్ అని అరుస్తూ కంగారుగా పైకి లేచిన అతనికి ఆ గదిలోనే కాదు, ఆ ఇంట్లో కూడా లలిత కనిపించలేదు. ఒక్కసారిగా మనసంతా తెలియని ఆందోళన కలుగుతూ ఉంటే నేరుగా కిందకు వెళ్ళి సర్వెంట్స్ని పిలిచి లలిత గురించి అడిగాడు. ఆమెను విరాట్ తీసుకెళ్లాడని తెలిసి కోపంతో ఊగిపోతూ ప్యాలెస్కి బయలుదేరాడు. అతను గేట్ నుండి లోపలికి వెళ్ళేసరికి స్విమ్మింగ్ పూల్లో పీక లోతులో నీళ్లతో మునుగుతూ ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న లలిత కనిపించింది. హే, అమ్మాయిని ఏం చేయాలని ఇక్కడికి తీసుకొచ్చావు అని విరాట్ మీద కోపంగా అరుస్తూ వేగంగా స్విమ్మింగ్ పూల్లోకి దూకి లలితను రక్షించడానికి ప్రయత్నించాడు రక్షిత్. అయితే రక్షిత్ ఆమెకు దగ్గరగా వెళ్ళి పట్టుకున్న సమయంలో ఆమెకు కట్టిన చైన్స్ పట్టుకొని వేగంగా వెనక్కి లాగారు విరాట్ మనుషులు. అతను ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఆమెను దూరంగా లాగేస్తూ అతనితో పాటు లలితను కూడా నరకయాతనకు గురి చేశాడు విరాట్ మనుషులు. అప్పటికే నీళ్ళలో నానిపోయి ఊపిరి కష్టంగా పీలుస్తూ నిరసించిపోయిన లలిత ఏ క్షణంలోనైనా కళ్ళు తిరిగి పడిపోయేలా కనిపించడంతో కోపంగా పిడికిలు బిగించి స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చి ఆవేశంగా విరాట్ దగ్గరికి వెళ్ళాడు. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లలితను బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది? తను చేసిన తప్పేముందని ఇంతలా శిక్షిస్తున్నావు అని కోపంగా అడిగాడు. అదే సమయంలో నీళ్ళల్లో ఉన్న లలితను బయటకు తీసుకురావడంతో వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని భయంతో వణికిపోతున్న ఆమెను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇంతలో, ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు రక్షిత్? ఆ అమ్మాయికి ఎలాంటి అర్హత ఉందని ఇలా తప్పించిపోతున్నావు? నీ దృష్టిలో వాళ్ళు అవసరానికి వాడుకొని వదిలేసే ట్రాష్ కదా అని విరాట్ గొంతు గంభీరంగా వినిపించింది. ఆ వెంటనే ఆమెను మళ్ళీ నెలలోకి తోయడంతో, హే, ఇప్పటికే నీళ్లు మింగడం వల్ల తన స్థితి బాగోలేదు,
బయటికి తీయమని చెప్పు, ఆలస్యమైతే చచ్చిపోతుంది అని గట్టిగా అరుస్తూ విరాట్ షర్ట్ కాలర్ పట్టుకొని ఆవేశంతో ఊగిపోయాడు రక్షిత్. ఆ మాటకి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎందుకు వదలాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో కనిపిస్తూ ఉంటే ఇక్కడ నొప్పి వస్తోందా అని గుండెను పాయింట్అవుట్ చేసి చూపించాడు విరాట్. ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, ఇంకా ఆపే విరాట్. తనకి ఏదైనా జరిగితే నిన్ను ప్రాణాలతో వదలను అని రౌద్రంగా అరిచాడు రక్షిత్. ఆ అమ్మాయిని చంపే ఇంట్రెస్ట్ నాకు 1% కూడా లేదు. కేవలం నీకు నొప్పి తెలియాలని ఇదంతా చేశాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో ఉంటే చూడలేక నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. మరి హాస్ని విషయంలో నువ్వు చేసిన పనులకు నేను ఎంత బాధపడి ఉంటాను అన్నాడు విరాట్. కొన్ని సంవత్సరాలుగా నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నీకు నా విషయాలన్నీ తెలుసు. హాస్ని అంటే నాకు ఎంత ప్రాణమో తెలుసు కదా. మరి ఎందుకు జెలసీతో తనను నాకు దూరం చేయడానికి ప్రయత్నించావు? 1 కాదు 2 కాదు, వరుసగా ఎన్నిసార్లు తన విషయంలో తప్పులు చేశావు? అదంతా మర్చిపోయావా అని నిలదీశాడు. నువ్వేమైనా చేయొచ్చు కానీ నీ వాళ్లకు ఎవరికి చిన్న గాయం కూడా చేయకూడదా? ఇదెక్క న్యాయం? మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎంత బాధగా ఉంటుందో ఇప్పటికైనా తెలిసిందా? ఒక పక్క హాస్ని నా కోసం నరకయాతన పడుతూ ఉంటే సాయం చేసే నెపంతో నన్ను మిస్లీడ్ చేశావు. నేను ప్రేమించిన అమ్మాయిని కావ్య అని అబద్ధం చెప్పావు. అది చాలదన్నట్లు తనతో ఒకే గదిలో ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. ఆ క్షణం నా హాస్ని ఎంత బాధపడి ఉంటుంది, ఎంత వేదనకు గురై ఉంటుంది. మెమరీ లాస్ వల్ల నేను మీ మాటలను గుట్టిగా నమ్మి తన మీద కోపం చూపించాను. కనీసం తన బాధ పట్టించుకునే మనిషి కూడా లేకుండా ఎంత నలిగిపోయి ఉంటుంది. ఒకేసారి అందరం తన మీద దాడి చేసి కుక్కల్లా పీక్కుతున్నాం. అందుకే మన అందరినీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నా ప్రాణాలు కాపాడి తను కనిపించకుండా పారిపోయింది. కనీసం బ్రతికుందో లేదో కూడా తెలియదు. నా పిల్లలను కనీసం కంటితో కూడా చూసుకోలేదు. తనంత పాపం ఏం చేసింది అని అందరూ తన జీవితంతో ఆడుకుంటున్నారు. నేను తెలియక తన విషయంలో తప్పు చేస్తే మీరంతా తెలిసి తనను కుక్కల్లా పొడుచుకు తిన్నారు. అసలు మా జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? ముందు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు, అప్పుడు నీ లవర్ని వదిలేస్తాను అని ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు విరాట్. అతను చెప్పిన ప్రతి మాటలో నిజం ఉండటంతో హాస్ని విషయంలో తాను చేసిన పనులకు సిగ్గు రక్షిత్ తల కిందకు దించుకొని, దయచేసి నన్ను క్షమించు విరాట్. నేను చేసిన తప్పులకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ లోలితాను మాత్రం వదిలే. తాను ఇన్నోసెంట్, మన గొడవలతో తనకి సంబంధం లేదు అన్నాడు. పైగా హాస్ని కోసం నాతోనే చాలాసార్లు ఫైట్ చేసింది. నీ కోపం తగ్గడానికి ఏం చేయమన్నా చేస్తాను. ఒకప్పుడు నా మీద డ్రగ్ యూస్ చేశారన్న కోపంతో నీకు మెమరీ లాస్ అయినప్పుడు అలా మాట్లాడాను, కానీ హాస్ని మిస్సింగ్ విషయంలో దగ్గరుండి నీ బాధ చూసి నాకు కూడా బాధ అనిపించింది. అందుకే నీకు హార్ట్ఫుల్గా నేను హెల్ప్ చేశాను. నిన్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే తనకి అర్హత లేదని మాట్లాడడం తప్ప ఎలాంటి రాంగ్ ఇంటెన్షన్ లేదు. ప్లీజ్ లోలితను వదిలే అని దీనంగా వేడుకున్నాడు రక్షిత్. ఇప్పుడు విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? రక్షిత్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడా? లోలిత పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.